ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను అరే సార్టింగ్ బై ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ సెపరేట్లీ ఆ క్వశ్చన్‌కి కోడ్ ఎలా రాయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, మనకు ఒక అరే ఇస్తే దాంట్లో నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్‌లో ఈవెన్ నంబర్స్ అన్నీ ఒక సైడ్‌కి, ఆడ్ నంబర్స్ అన్నీ ఒక సైడ్‌కి రావాలి. అండ్ అవి సార్ట్ అయ్యి రావాలి. సో, ఇక్కడ మనకి ఇన్‌పుట్ అరే తీసుకున్నట్టయితే 9, 8, 6, 5 ఇలా ఇచ్చాను కదా! దానికి అవుట్‌పుట్ అనేది ఎలా రావాలి? ఈవెన్ అంతా ఒక సైడ్, ఆడ్ అంతా ఒక సైడ్. ఇందులో ఈవెన్ నంబర్స్ ఏమేమున్నాయి? 2, 4, 6, 8, 10. సో, ఇన్‌పుట్‌లో అవన్నీ ఆర్డర్‌లో లేవు. ఆ ఈవెన్ నంబర్స్ అన్నీ. సో, అవుట్‌పుట్‌లో మనకి అవన్నీ ఆర్డర్‌లో రావాలి. అవన్నీ ఒక సైడ్‌కి రావాలి. అండ్ ఆడ్ నంబర్స్ ఏమేమున్నాయి? ఇక్కడ 9, 5, 1 ఉన్నాయి. సో, ఇక్కడ మనకేమైనాయి? 1, 5, 9 అంతా రైట్ సైడ్‌కొచ్చినియి. అండ్ ఈవెన్ నంబర్స్ అన్నీ లెఫ్ట్ సైడ్‌కొచ్చినియి. ఈవెన్‌కి ఈవెన్ సార్ట్ అయ్యి ఉండాలి. ఆడ్‌కి ఆడ్ నంబర్స్‌కి సార్ట్ అయ్యి ఉండాలన్నమాట. సో, దీనికి కోడ్ అనేది ఎలా రాయాలో చూద్దాము. సో, ఇది మనం అరేస్‌లోని సార్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి చేయొచ్చు. మనకి జనరల్‌గా సార్ట్ అనే మెథడ్ అనేది ఏం చేస్తుంది? అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఎవ్రి అదర్ ఎలిమెంట్‌తో చెక్ చేస్తుంది. అలా చెక్ చేసేటప్పుడు మనం ఏదైనా కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తే, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ట్రూ అంటే పాజిటివ్ నంబర్ వచ్చినప్పుడేమో ఆ 2 నంబర్స్‌ని స్వాప్ చేస్తది. నెగెటివ్ నంబర్ వచ్చినప్పుడేమో ఆ 2 నంబర్స్ పొజిషన్‌ని అలానే ఉంచుతుంది. సో, దాని లాజిక్ ప్రకారం ఇప్పుడు మనం రాయాలన్నమాట. సో, ఇక్కడ నేను నమ్స్ డాట్ సార్ట్ ఆఫ్ అని చెప్పి ఈ సార్ట్ అనే మెథడ్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లకి ఏమొస్తాయి అనంటే అరేలోని ఎవ్రి 2 పెయిర్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది గదా! ఫస్ట్ ఎలిమెంట్‌తో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్‌తో థర్డ్ ఎలిమెంట్ ఇలా ఫస్ట్ ఎలిమెంట్ తోటి రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ పెయిర్ అయ్యి ఇక్కడికి ప్రతిసారి ఒక ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. అలాగా సెకండ్ ఎలిమెంట్‌తో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్ ఇలా కాల్ అయ్యి వస్తుందన్నమాట. సో, ఇప్పుడు మనం ఇలా కాల్ అయినప్పుడు ఏం చేయాలి అనంటే, మనం చెక్ చేయాలి. మనం ఒక అజంప్షన్ అనేది తీసుకోవాలి. ఈవెన్ నంబర్స్ లెఫ్ట్ సైడ్, ఆడ్ నంబర్స్ రైట్ సైడ్ ఉండాలి అని అనుకున్నాం. సో, మనకి ఒక నంబర్ ఈవెన్, ఆడ్ ఎలా తెలుస్తుంది? మనం ఆ నంబర్‌ని 2తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు = 0 వస్తే దాని మీనింగ్ ఏంటనంటే ఆ నంబర్ అనేది ఈవెన్ నంబర్ అని. ఒకవేళ రాలేదు అనంటే ఆ నంబర్ అనేది ఆడ్ అని. సో, ఇప్పుడు మనకి ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ అయింది అని అనుకున్నాం. ఇప్పుడు మనకి 9, 8 చెక్ చేస్తున్నాం. 9 అనేది ఆడ్ నంబరు, 8 అనేది ఈవెన్ నంబరు. సో, ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన అజంప్షన్ ప్రకారం ఈవెన్ నంబర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ రావాలి. ఆడ్ నంబర్స్ అన్ని రైట్ సైడ్ రావాలి. సో, ఈ కేస్ ఏంటి? ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ వచ్చింది. అంటే ఒక నంబర్‌ని మోడ్ చేసినప్పుడు 2తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు ఇంకొక నంబర్ ఏ నంబర్ ఏదైతే ఉందో అది బి నంబర్‌తో చెక్ చేస్తున్నాం. ఆ 2 మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ అయితే అంటే ఏ మోడ్ 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు బి మోడ్ 2. ఇక్కడ మోడ్ 2 అనేది చేసినప్పుడు ఎయిదర్ మనకేమొస్తుంది 0 గాని, 1 గాని వస్తుంది. సో, ఒకటి 0, ఒకటి 1 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ అని. ఇలా వచ్చినప్పుడు మనకి 0 వస్తే ఆ నంబర్ ఈవెన్ అని. మాడ్యులర్ 2 చేసినప్పుడు. అండ్ 1 వస్తే ఆ నంబర్ ఆడ్ అని. ఇప్పుడు ఏ మోడ్ 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు బి మోడ్ 2 అన్నామంటే కండిషన్ రాసామంటే దాని మీనింగ్ ఏంటనంటే ఏదో ఒక నంబరు ఈవెన్, ఒక నంబరు ఆడ్ అని. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన అజంప్షన్ ఏంటి అనంటే లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఈవెన్ నంబర్స్ రావాలి అని అనుకున్నాం సార్ట్ అయ్యాక. అండ్ రైట్ సైడ్ ఏమో ఆడ్ నంబర్స్ రావాలి అని అనుకున్నాం. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కింద 9, 8ని తీసుకున్నాం. మనకి ఈ సార్ట్ అనే మెథడ్ ప్రతి 2 ఎలిమెంట్స్‌ని చెక్ చేస్తుంది గదా! సో, ఇప్పుడు 9, 8ని తీసుకున్నాం. 9, 8ని తీసుకున్నప్పుడు 9 mod 2 అనేది 1 అండ్ 8 mod 2 అనేది 0. ఆ 2 నాట్ ఈక్వల్. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఈవెన్ నంబర్స్ లెఫ్ట్ సైడ్‌కి రావాలి. ఆడ్ నంబర్స్ రైట్ సైడ్‌కి వెళ్ళాలి. సో, అలాంటప్పుడు మనం ఇక్కడ కండిషన్ ఏం రాయాలి? ఇక్కడ 9 అనేది రైట్ సైడ్‌కెళ్ళిపోవాలి. స్వాప్ అయిపోవాలి. సో, అలాంటప్పుడు మనం ఏం జేయాలి అనంటే, ఇప్పుడు ఏ మోడ్ 2 అనేది ఏదైతే ఉందో ఇక్కడ సార్ట్ అనే మెథడ్‌లో మనం రిటర్న్ అనే స్టేట్‌మెంట్‌లో పాజిటివ్ నంబర్ ఎప్పుడైతే రిటర్న్ చేస్తామో, అప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ స్వాప్ అవుతాయి. నెగెటివ్ ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడైతే ఇస్తామో, అప్పుడు మనకి ఆ 2 స్వాప్ అవ్వవు. ఆ 2 పొజిషన్స్ అలానే ఉంటాయి. ఇక్కడ నేను ఏం రాస్తానంటే, ఏ మోడ్ 2 = 0 అయితే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం తీసుకున్న ఎవ్రి పెయిర్‌లో ఇక్కడ ఏ అవుతుంది, ఇది బి అవుతుంది.
ఏ mod 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే ఏ అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు. సో మనం లెఫ్ట్ సైడ్ ఈవెన్ నెంబర్స్ కావాలని అనుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈవెన్ వచ్చింది, రైట్ సైడ్ ఆడ్ వచ్చింది. అలాంటప్పుడు మనం సార్టింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ -1ని రిటర్న్ చేయాలి. ఒకవేళ ఇక్కడ నేను టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. ఏ mod 2 ఈజ్ ఈక్వల్ టు 0 కాదు అనంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం కంపేర్ చేస్తున్న 2 పెయిర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆడ్ అయ్యింది. మన అసంప్షన్ ప్రకారం లెఫ్ట్ సైడ్‌కి ఈవెన్ నంబర్స్ రావాలి. అలాంటప్పుడు మనకి 9 ప్లేస్‌లో 8 రావాలి. 8 ప్లేస్‌లో 9 రావాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? 1 అని రిటర్న్ చేయాలి సార్ట్ అనే మెథడ్‌లో. అప్పుడు మనకి జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది? దాంట్లో 8 యొక్క పొజిషన్, 9 యొక్క పొజిషన్ ఇలా స్వాప్ చేస్తుందన్నమాట. ఫస్ట్ ఇటరేషన్‌లో అలా జరుగుతుంది. ఫస్ట్ ఇటరేషన్‌లో ఫస్ట్ కేస్. ఇక్కడ మనం ఏం చేసాము? 9ని, 8ని చెక్ చేసాము. తర్వాత అదే విధంగా ఎలా జరుగుతుంది? 9ని, 6ని చెక్ చేస్తుంది. తర్వాత 9ని, 5ని చెక్ చేస్తుంది. తర్వాత 9ని, 2ని. సో ఇందులో ఫస్ట్ ఎలిమెంట్‌ని రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్‌కి ఇలా చెక్ చేసుకుంటా వెళ్తుంది. ఇలా చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఏ 2 పెయిర్స్ చెక్ చేస్తున్నప్పుడు ఆ రెండిటి యొక్క మోడ్ వాల్యూస్ నాట్ ఈక్వల్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ 2 ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్. మన లాజిక్ ప్రకారం ఈవెన్ నంబర్స్ అన్ని లెఫ్ట్ సైడ్‌కి రావాలని అనుకున్నాం కాబట్టి ఇందులో ఏ, బి అని అంటున్నాం కాబట్టి ఏ అనేది ఏంటి? ఇక్కడ ఒరిజినల్ అరేలో లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ 0 అయితే మోడ్ వాల్యూ దాని మీనింగ్ ఏంటి? అది లెఫ్ట్ సైడ్ ఈవెనే ఉన్నట్టు. అప్పుడు మనం సార్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అంటే స్వాప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ 2 పొజిషన్స్ అప్పుడు మనం -1ని రిటర్న్ చేస్తున్నాం. లేకపోతే +1 అప్పుడు మనకి సార్ట్ అవుతుందన్నమాట. స్వాప్ అవుతుంది. ఇప్పుడు ఇదే కేసు ఏ అనేది ఈవెను, బి అనేది ఆడు, లేకపోతే ఏ ఆడు, బి ఈవెను. ఆ 2 ఎయిదర్ ఈవెన్ కాదు అంటే 2 ఈవెన్ కాదు, 2 ఆడ్ కాదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ అయినప్పుడు కేస్. నెక్స్ట్ కేస్ ఏంటి అనంటే ఆ 2 ఎయిదర్ ఈవెన్ అయ్యుండొచ్చు లేదా ఆడ్ అయ్యుండొచ్చు. అంటే 2 ఈవెన్ అయ్యుండొచ్చు, 2 ఆడ్ అయ్యుండొచ్చనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో, అంటే మనకి సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ 8-6 ఉంది గదా! 8ని, 6ని తీసుకుంటున్నా. ఇక్కడ మనం ఈ 2 నంబర్స్‌ని కంపేర్ చేస్తున్నాం. ఈ 2 నంబర్స్ ఈవెన్ అయినియి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈవెన్స్ అన్నీ సెపరేట్ అయిపోవాలి. ఆడ్స్ అన్నీ సెపరేట్ అయిపోవాలి. అండ్ ఈవెన్ నంబర్స్ అన్నీ ఆర్డర్‌లో రావాలి. ఆడ్ నంబర్స్ అన్నీ ఆర్డర్‌లో రావాలి. ఏ ఆర్డర్ అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం 8-6ని కంపేర్ చేస్తున్నాం. 8-6ని కంపేర్ చేస్తున్నప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఇఫ్‌లోది. దాని మీనింగ్ ఏంటి? 2 ఈవెన్ అయినట్టు. లేకపోతే ఆడ్ అయినట్టు. ఈ కేస్‌లో 2 ఈవెన్ అయినియి. ఈవెన్ అయినియి. దాంతో పాటు మనం ఏం చేయాలి? ఈవెన్ అయినప్పుడు ఎవ్రీ పెయిర్ చెక్ చేసినప్పుడు ఆ 2 పెయిర్స్ ఈవెన్ కానీ, ఆడ్ కానీ అయినప్పుడు నెక్స్ట్ సార్టింగ్‌కెళ్ళాలి. సార్టింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్ గాని, డిసెండింగ్ ఆర్డర్ గాని. ఇప్పుడు మనం ఈ రెండిటిని స్వాప్ చేయాలి. ఎందుకనంటే మనం అసెండింగ్ ఆర్డర్‌లో రాయాలనుకుంటున్నాం కాబట్టి. అంటే అక్కడ మనం 8-6ని కంపేర్ చేస్తున్నప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది ఎలా రావాలి అనంటే 6, 8 కింద రావాలి. అంటే అక్కడ మనకి స్వాప్ అవ్వాలి. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్‌లో చేస్తున్నాం కాబట్టి. సో, ఇప్పుడు మనం ఏం రాయాలి అలా స్వాప్ అవ్వాలి అనంటే ఇక్కడ మనం ఒక కండిషన్ రాసుకోవాలి. ఏ కండిషన్ అనంటే ఇఫ్ అంటే ఏ గ్రేటర్ థాన్ బి అయితే అంటే ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ కన్నా బిగ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? సార్ట్ చేయాలి. స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలి అనంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం ఈ సార్ట్ అనే కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో పాజిటివ్ నంబర్‌ని రిటర్న్ చేయాలి. సో, ఏ గ్రేటర్ థాన్ బి అయితే పాజిటివ్ 1 అని ఇస్తున్నాం. ఒకవేళ కాకపోతే -1 ఇస్తున్నాం. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనకి 8-6 కాకుండా 6, 8 ఉన్నాయని అనుకున్నాం. అప్పుడు మనకి ఏ గ్రేటర్ థాన్ బి అనే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు మనం స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి -1 రిటర్న్ అవుతుంది. మనం ఎందుకు ఇలా రాసామనంటే అసెండింగ్ ఆర్డర్‌లో రాయాలని అనుకున్నాం కాబట్టి. సో, ఇదే మొత్తం కోడ్ అనమాట. జస్ట్ ఈ స్వాప్ చేయాల్సిన కేసెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. మనం స్వాపింగ్ అనేది ఎలా చేయాలి? ఈవెంట్స్‌ని సెపరేట్, ఆడ్స్‌ని సెపరేట్ చేయాలి. దాంతో పాటు ఆ నంబర్స్ అన్నీ సార్ట్‌లోకి రావాలి. సో, మనం ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నామంటే, మనకి సార్ట్ అనే మెథడ్ ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుందో, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం చేస్తుంది? అరేలోని ఎవ్రీ 2 పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఈ రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ఎవ్రీ 2 పెయిర్స్‌కి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ నుంచి ఎవ్రీ అదర్ ఎలిమెంట్ తోటి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇలా కాల్ అయ్యేటప్పుడు మనం చెక్ చేస్తున్నాం కండిషన్. సో, దీన్ని కంపేర్ చేస్తున్నాము.
ఆ 2 ఈవెన్ నంబర్స్ అయితే, లేకపోతే ఆ 2 ఆడ్ నంబర్స్ అయితే, అప్పుడు మనం ఈ సెకండ్ కండిషన్ రాస్తున్నాం. ఈవెన్, ఆడ్ 2 ఈవెన్, ఆడే అయినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రెండిట్లో ఏది బిగ్గో అది రైట్ సైడ్‌కి మూవ్ చేయాలి. ఏది స్మాలో అది లెఫ్ట్ సైడ్‌కి ఉండాలని చెప్పి ఇక్కడ ఏ గ్రేటర్ థాన్ బిలో కండిషను ట్రూ అయితే 1 ఇస్తున్నాం, లేకపోతే -1. ఒకవేళ 2 చెక్ చేస్తున్నప్పుడు ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ అయింది. సో, ఈ కేస్‌లో మనం ఏం చెక్ చేయాలి? మనం ఈవెన్ నంబర్స్‌ని లెఫ్ట్ సైడ్‌కి సార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ చెక్ చేయాల్సిన పెయిర్‌లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఈవెన్ అయితే, అప్పుడు మనం స్వాపింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదుగా. కాబట్టి -1 రిటర్న్ చేసాం. ఒకవేళ అది నెగెటివ్ అయితే, అప్పుడు మనం స్వాప్ చేయాలి కాబట్టి ఇక్కడ పాజిటివ్ 1 ఇచ్చామనమాట. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్‌ని చూసినట్టయితే, మనకి తీసుకున్న ఇన్‌పుట్ అనేది సో, నేను పైన ఒకసారి ఆ యారేని ప్రింట్ చేస్తున్నా. console.log ఆఫ్ ARR. సో, ఇనీషియల్‌గా ఇక్కడ నమ్స్ యారే నేము. సో, ఇనీషియల్ యారే 9, 8, 6, 5, 2, 4, 1, 10. మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 2, 4, 6, 8, 10. ఇవన్నీ ఈవెన్. లెఫ్ట్ సైడ్‌కొచ్చేసినియి. 1, 5, 9 ఇవన్నీ ఆడ్. అవి రైట్ సైడ్‌కొచ్చేసినియి. అండ్ ఈవెన్ నంబర్స్ అన్నీ సార్టింగ్‌లో ఉన్నాయి. మళ్ళీ ఆడ్ నంబర్స్ అన్నీ సార్టింగ్‌లో ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్‌లో. ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి అనంటే ఇక్కడ మనకి రిటర్న్‌లో ఇక్కడ -1, 1 ఇచ్చుకుంటే అప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో హై నుంచి లోకొస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి 10, 8, 6, 4, 2 వచ్చింది. తర్వాత 9, 5, 1 వచ్చింది. డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయినాయి. ఇంకొక కేస్ ఏంటి అనంటే మనకి ఈవెన్ నంబర్స్ రైట్ సైడ్, ఆడ్ నంబర్స్ లెఫ్ట్ సైడ్‌కి రావాలి అని అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? పైన ఇఫ్ కండిషన్‌లో రిటర్న్‌లో లాజిక్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం రాసాము? ఈవెన్ నంబర్ అయినప్పుడు అనేది ఈవెన్ నంబర్ అయినప్పుడు స్వాప్ చేయట్లేదు వేరే ఎలిమెంట్ తోటి. ఎందుకనంటే మనం ఈవెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉండాలనుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనకి ఈవెంట్స్ రైట్ సైడ్ కావాలని అనుకున్నప్పుడు ఇక్కడ చెక్ చేసే దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఈవెన్ అయితే ఈవెన్ రైట్ సైడ్‌కి వెళ్ళిపోవాలి కాబట్టి స్వాప్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ కేస్‌లో -1 అని రిటర్న్ చేస్తున్నాము. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు -1ని రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు మనకేమొస్తుంది? ఆడ్ నంబర్స్ అన్నీ లెఫ్ట్ సైడ్‌కొచ్చేసినియి. ఈవెన్ నంబర్స్ అన్నీ రైట్ సైడ్‌కొచ్చేసినియి. సో, ఇలా మనం రాసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.